రీసెంట్గా 3 days బ్యాక్ ఈ అమ్మ నా కలలో కనపడి సర్పరూపంలో వచ్చి కాటు వేసినట్టు కలొచ్చింది. నాకెందుకు అలా వచ్చిందని లేచి చూస్తే చేతి మీద దురదలాగా పుట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించా. ఓహో అమ్మ 6 నెలలైంది నువ్వు రాలేదు, అందుకని నాకు మళ్ళీ కలలో కనపడింది. పామును చంపడము, లేకపోతే ఇళ్ళు నిర్మాణాలు కట్టేటప్పుడు ప్రొక్లీనర్తో పుట్టలు తొలగించడము, ఇటువంటివి చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రాయశ్చిత్తానికి గాను నాగప్రతిష్ఠలు చేసుకుంటారు. అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నేటి దర్శనం సిరీస్లో భాగంగా మనం ఇప్పుడు వచ్చేసేసి తిరుమలగిరిలో ఉన్న నాగమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం కూడా చాలా మహిమాన్వితమైనది. అలాగే ఈ ఆలయం దగ్గర మనం చెప్పుకున్నట్లయితే 50 సంవత్సరాల కన్నా పూర్వం నుంచే ఉంది. అంటే అంతకు ముందు నుంచి కూడా ఉంది. కాకపోతే 50 సంవత్సరాల క్రితం దీన్ని ప్రాపర్గా టెంపుల్ని కట్టించడం అనేది జరిగింది. ఈ ఆలయంలో కూడా అనేక రకాల పూజలన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మీరు కూడా మాతో పాటు వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. సో ఇప్పుడు మనం చూస్తున్నదైతే మొత్తం ఈ ఆలయంలో ఎటు చూసినా ఈ నాగదేవతలు అంటే 2 కలిసి ఉన్న నాగదేవతలు కలిసి ఉన్న విగ్రహాలనే మనకి ఎటు చూసినా కనిపిస్తూ ఉంటాయి. మనం ఆలయంలోకి వచ్చిన తర్వాత అంటే సింహద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకి ప్రథమంగా మనం చూసుకున్నట్లయితే మన కుడివైపు మనకి గణనాథుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఓం గం గణాధిపతయే నమః. మనం ఎక్కడ చూసినా కానీ అంటే నాగేంద్రుని విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించడం జరిగింది కదా. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే జంట నాగుల విగ్రహాలు, లేదంటే 5 పడగల నాగమయ్య, లేదంటే 7 పడగల నాగమయ్య విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అసలు ఇంకా వాటి సంఖ్య కూడా మనం చెప్పలేం. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి నిత్యం ఎంతోమంది భక్తులు వచ్చి ఆ భక్తుల కోరికల్ని అమ్మవారు నెరవేర్చడం వల్లే, దానికి తగ్గట్లుగానే వాళ్ళ కోరికలు నెరవేరటం వల్ల వాళ్ళు వచ్చి దానికి గుర్తుగా ఇక్కడ నాగేంద్రుని విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయడం అనేది జరుగుతూ వస్తోంది. మనం ఇప్పుడు ఉంది ఈ ఆలయ నమూనాకి సంబంధించిన దాని దగ్గర ఉన్నాము. అంటే ఈ ఆలయాన్ని వచ్చేసి 1967లో జయలక్ష్మి అమ్మగారు దీన్ని నిర్మించడం అనేది జరిగిందనమాట. ఆ ఆలయానికి సంబంధించిన నమూనా అంటే ఆలయం ఏ విధంగా ఉంటుంది, ఎలా కట్టారనేది వచ్చిన భక్తులు చూడడానికి వీళ్ళు ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలా వరకు మనం చూసుకున్నట్లయితే నాగదేవత టెంపుల్స్ చాలా అరుదుగా తక్కువగా ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ పుట్టలే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ పుట్టల దగ్గరికి వెళ్ళి భక్తులు పూజలు చేసుకోవటం, పాలతో అభిషేకాలు చేయటం చేస్తూ ఉంటారు. బట్ అలాంటిది అతిపెద్ద నాగదేవత ఆలయం, అది కూడా మన హైదరాబాద్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. దాన్ని ఎంతో బాగా సర్వాంగ సుందరంగా జయలక్ష్మి అమ్మగారు దీన్ని నిర్మించడం జరిగింది. ఆ నిర్మించే టైంలో కూడా చాలా మంది భక్తుల సహకారాలు కూడా ఉన్నాయని కూడా ఇక్కడ ఆలయం అధికారులు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ ఆలయాన్ని నిర్మించాము, దినదిన ప్రవర్ధమానంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ రావడం అనేది జరిగిందని చెప్తూ ఉన్నారు. అసలు ఒకసారి మనం ఇప్పుడు విజువల్గా చూసుకున్నట్లయితే కనుక గోపురం కూడా ఎంతో పెద్దగా, నార్మల్గా మనకి కంచిలో అటువంటి చోట్ల తమిళనాడు ప్లేసెస్లో కనుక చూసుకున్నట్లయితే ఆలయ గోపురాలు చాలా ఎత్తుగా పెద్దవిగా ఉంటూ ఉంటాయి. అలాంటిది ఇక్కడ కూడా నాగమ్మ టెంపుల్ని చాలా చిన్నగాని కాకుండా చాలా పెద్దగా అద్భుతంగా నిర్మించడం అనేది జరిగింది. ఆలయం కూడా మొత్తం ఈ ప్లేస్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఇప్పుడు మనం చూసుకున్న మన వెనక దీని నమూనా వెనక కనుక మనం చూసుకున్నట్లయితే ఆ విగ్రహాలన్నీ ప్రతిష్ఠించడం జరిగింది కదా. సో కట్టినప్పుడు అయితే ఏమీ లేవండి, కానీ భక్తులు ఇక్కడికి రావటం, అమ్మవారిని నమ్మటం, అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకొని వాళ్ళ కోరికలు చెప్పుకొని వెళ్ళటం, తర్వాత ఆ అమ్మ దయ వల్ల అవి తీరడంతో వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో సంతోషించి అమ్మవారి అనుగ్రహం పొందటం వల్ల ఈ విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు. ఆ విధంగా ఈ ఆలయం అనేది దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఎటు చూసినా నాగదేవత విగ్రహాలే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అలాగే మీరు చెప్పిన నంబరు, ఈ ఆలయంలోకి మనం అడుగు పెట్టిన వెంటనే కూడా మన మనసు ఎలా ఉంటుందంటే ఏదో ఒక ప్రశాంతంగా ఉన్నట్టు, చాలా నిర్మలంగా హాయిగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే అది మాటల్లో చెప్పలేని అనుభూతనే అనాలి. మనం స్వయంగా ఇక్కడికి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటేనే మనకి ఆ అనుభూతి అనేది తెలుస్తుంది అనమాట. చుట్టుపక్కల ఎటు చూసిన నాగదేవత విగ్రహాలు
విగ్రహాలే కనిపిస్తూ ఉండడం అండ్ అలాగే లోపలికి వచ్చిన తర్వాత ఒకలాంటి భక్తి భావన అనేది మనకి ఆటోమేటిక్గా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది కూడా నాగమయ్య నాగదేవత అంటే కొంతమంది భయపడుతూ కూడా ఉంటారు. కానీ మీరు ఈ ఆలయంలోకి వచ్చినట్లయితే మీకు తెలియకుండానే ఒకలాంటి అనుభూతికి మీరు లోనవుతారు. మనం ఇప్పుడు వచ్చేసి ఆలయం ధ్వజస్తంభం దగ్గరికి వచ్చామన్నమాట. అంటే మనం సింహద్వారం నుంచి ఎదురుగా చూసుకున్నట్లయితే ఆలయ ధ్వజస్తంభం అనేది మనకి దర్శనమిస్తూ ఉంటుంది. మీ పేరండి? నా పేరు శ్రావణి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాప్రా నుంచి వస్తున్నాను. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఈ ఆలయానికి వస్తున్నారు? 3 years నుంచి వస్తున్నాను ఇక్కడికి. ప్రతి నెల కంపల్సరీగా ఒకరోజు ఆదివారం నాడు వచ్చి వెళ్తుండేదాన్ని. మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో ఒక సంకల్పంతో, ఏదో ఇంట్లో ఉన్న ఒక ఇబ్బంది కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, పిల్లల గురించి కానీ, పిల్లలు పుట్టినాక వాళ్ళల్లో ఉన్న ఇబ్బందుల గురించి కానీ ఇక్కడికి వస్తారు. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక మొక్కుబడి మొక్కుకొని ఇక్కడ మొక్కు తీరితే కనుక నేను అమ్మకు పసుపు, కుంకుమ, గాజులు, చీర, ఒడిబియ్యము, నా సంకల్పం కొద్దీ నాకు చేతనైన కొలది నేను అమ్మకు ఒడిబియ్యం పోస్తానని చెప్పి దండం పెట్టుకొని వెళ్తారు. ఆ కోరిక నెరవేరిన వెంటనే ఇక్కడ అమ్మకు వచ్చి ఒడిబియ్యం పోస్తారు. అక్కడ అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. అక్కడ అమ్మకు ఒడిబియ్యం పోసి ఆ పోసినవి ఇక్కడ అమ్మకు సమర్పిస్తారనమాట. అలాగా నేను గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. రీసెంట్గా ఈరోజు థర్స్డే అనమాట. నేను జాబ్ పర్పస్లో జాబ్ చేస్తూ ఉంటాను. 6 నెలల నుంచి నేను ఇక్కడికి రావడానికి కుదరలేదు. సో రీసెంట్గా 3 days బ్యాక్ ఈ అమ్మ నా కలలో కనపడి సర్పరూపంలో వచ్చి కాటు వేసినట్టు కలొచ్చింది. నాకెందుకు అలా వచ్చిందని లేచి చూస్తే చేతి మీద దురదలాగా పుట్టి కొంచెం ఇబ్బంది కనిపించా. ఓహో, అమ్మ 6 నెలలైంది నువ్వు రాలేదు, అందుకని నాకు మళ్ళీ కలలో కనపడింది. ఈరోజు జాబ్ లీవ్ తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈరోజు రావడానికి కారణం అదే అనమాట. లేదంటే నేను ప్రతి నెల ఆదివారం అనే పర్వదినం నాడు వస్తాను. ఇక్కడ ప్రతి నెల పంచమి నాడు విశేషంగా హోమం చేస్తారు. హోమంలో కూర్చుండే దంపతులు ఎవరైనా కానీ ఇక్కడ పేరు రాపించినట్లయితే ఉదయం 8 గంటలకి ఇక్కడ హోమం జరుపుతారనమాట. ప్రతి నెల పంచమి రోజు ఇక్కడ హోమం చేస్తారు. అది విశేషం. ఈ ఆలయానికి విశేషం ఏంటంటే అదే హోమం అన్నమాట. సత్యం అమ్మ నిరూపిస్తుంది. ఆ హోమంలో కూర్చుంటే కనుక కంపల్సరీగా తిరిగి ఉండదు. మనం ఏదనుకుంటే జరుగుతుంది. అంత నమ్మకం నాకు అమ్మ అంటే. కోరికలు నెరవేరుతాయి. దట్టు మనం ఒకటి అనుకుంటే 1కి 2 ఇస్తుంది ఆమె. ఒక లాభాన్ని చేకూరుస్తుంది ఆమె. చాలా మహిమగల దేవత. ఈడ అడుగు పెట్టాలే కానీ మన తలరాతే మారిపోతుంది. అంత మహిమగల దేవత. ఈరోజు ఎస్పెషల్లీ రావడానికి ఇక్కడికి అమ్మ నా కలలో కనపడి 6 నెలలైంది నువ్వు నా దగ్గరికి రాక అని చెప్పేసి నన్ను గుర్తు పెట్టుకుని ఈరోజు నా ఉద్యోగం లీవ్ తీసుకొని వచ్చాను నేను ఇక్కడికి. నాకు 2 చిన్న పిల్లలు. ఆ పిల్లల్ని కూడా ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాను అన్నమాట. దానికోసము ఈ అమ్మ కోసము నేను ఇంకా మాటలతో ఇంకా వర్ణించలేను. చాలా మంచి జరుగుతుంది ఇక్కడికి వచ్చినాక. ఆ ఎన్విరాన్మెంట్ అయితేనేమి, ఇక్కడ ఉన్న అమ్మ అయితేనేమి, 12 గంటలకు హారతి కూడా ఇస్తారు. చాలా విశేషంగా జరుగుతుంది. పంచమి నాడైతే ఇంకా చెప్పలేమన్నమాట. మనం ఇప్పుడు వచ్చేసి దక్షిణామూర్తి విగ్రహం దగ్గర ఉన్నాము. ఇది కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ దక్షిణామూర్తి శివాలయాల్లో, అది కూడా అన్ని శివాలయాల్లో దక్షిణామూర్తిని అంటే స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది చాలా అరుదుగా ఉంటుందన్నమాట. ఈ స్వామికి కూడా ఏమైనా సమస్యలు ఉన్నా, ముఖ్యంగా పిల్లలు వాళ్ళ భవిష్యత్తులో వృద్ధి చెందాలన్నా, వాళ్ళకి చదువు బాగా అవ్వాలి అన్నా, జ్ఞానము విద్య అనేది చక్కగా అవ్వాలి అన్నా కూడా ఈయనకి పూజిస్తూ ఉంటారు. అండ్ పిల్లల్లో మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు అవన్నీ అధిగమించేసి స్ట్రాంగ్గా ఒక మంచి వ్యక్తిగా ఎదగాలన్నా కూడా దక్షిణామూర్తిని ఆయన్ని ధ్యానించండి, ఆయన స్తోత్రాలు పఠించండి అని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఈ దక్షిణామూర్తి స్వామివారిని మనం ఒక్కసారి దర్శించుకున్నా, లేదంటే రోజులు ఒక్కసారైనా ఆయన పటం ఇంట్లో పెట్టుకొని ఆయన ఒకసారి తదేకంగా అలా చూసినా కానీ చాలా
చాలా మంచి ఫలితం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. అటువంటి దక్షిణామూర్తిని కూడా ఇక్కడ మనకి ఈ నాగదేవత ఆలయంలో వీరు చక్కగా ప్రతిష్ఠించి స్వామివారికి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు కూడా చేస్తూ ఉన్నారు. మనం ఇందాక దక్షిణామూర్తిని దర్శనం చేసుకున్నాం కదా, అలాగే దక్షిణామూర్తితో పాటు ఈ ఆలయంలో సంతోషిమాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి అమ్మవారికి కూడా ఇక్కడ నిత్యం పూజలు అనేవి చేస్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే గనక సంతోషిమాత ఈ చల్లని తల్లిని గనక మనం ఎన్న మనసులో కోరిన కోరికలు కూడా అమ్మవారు నెరవేరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమ్మని మనస్ఫూర్తిగా మనం ధ్యానించి పూజించి మనకేమన్నా కోరికలు ఉంటే అమ్మకి చెప్పుకున్నట్లయితే కనుక అవి వెంటనే నెరవేరేలాగా ఈ తల్లి మనకి దీవెనలు ఇవ్వటం అనేది జరుగుతుంది. అటువంటి సంతోషిమాతకు కూడా ఇక్కడ చక్కగా ధూప నైవేద్యాలు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. మరి మీరు కూడా ఆ సంతోషిమాతను దర్శనం చేసుకోండి. క్షీరసాగర మదనంలోని పాత్ర ప్రధానంగా మందార పర్వతమును చుట్టిన హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. మనం చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా శివుని కంఠంలో ఈ నాగేంద్రుడు ఆభరణంలాగా ఉంటూ ఉంటారు కదా, అలాగే నాగజాతి అంతా కూడా శివయ్యను మనస్ఫూర్తిగా, అది కూడా మరీ ముఖ్యంగా పౌర్ణమి గడియల అలాంటి ప్రత్యేక దినాల్లో శివయ్యను మనస్ఫూర్తిగా ఈ నాగదేవతలంతా, నాగేంద్రుల వారు, నాగమ్మ వీరంతా కూడా వచ్చి శివయ్యకు పూజలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎన్నో పురాణాల్లో కూడా వినే ఉంటాము, చాలామంది చెప్తున్నప్పుడు కూడా వినే ఉంటారు. అటువంటి నాగేంద్రుని అంటే శివలింగాన్ని కూడా ఇక్కడ మనం ఈ ఆలయంలో స్వామివారిని కూడా ప్రతిష్ఠించి పూజలు చేయడం అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అన్నమాట. మనం ఇప్పుడు గర్భాలయంకి ఎదురుగా ఉన్నామండి. ఎవరైనా సరే మనము ఆలయంలోకి, మనం సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత లోపలికి వచ్చాక ధ్వజస్తంభాన్ని నమస్కరించుకొని ఆ తర్వాత గర్భాలయం దగ్గరికి వచ్చి ఆ గర్భాలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు అనేవి చేస్తూ ఉంటారు. ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక అంటే ఈ ఆలయంలో ఇప్పుడు మనం వచ్చేసి గర్భాలయం దగ్గర ఉన్నాం కాబట్టి ముందుగా ప్రదక్షిణలు చేసుకోవాలి, ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎటు చూసినా కానీ ఈ గర్భాలయం చుట్టుపక్కలంతా కూడా ముడుపులు అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక నా వెనుక కూడా మీకు ముడుపులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. నేను చెప్పాను కదండి, ఈ ఆలయానికి ఏమన్నా దోషాలతో వచ్చిన వాళ్ళు కానీ, సంతానం లేకుండా ఉన్నవాళ్ళు కానీ, ఇంకా చెప్పాలి అంటే కాలసర్ప దోషాలు, గ్రహాలు, నవగ్రహ దోషాలతో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక పూజలు అనేవి చేయించుకోవటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆలయ అర్చకులు అనే వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. అలా వచ్చి దోష నివారణ అనేది చేసుకోవటం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా సంతానం లేని వారు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుకొని వెళ్ళినట్లయితే వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలగటం, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి కూడా, వివాహంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి పూజలు చేసి అలాగే ఈ ముడుపులు ఇవన్నీ కట్టి మొక్కుకున్నప్పుడు ఖచ్చితంగా అవి నెరవేరటం అనేవి జరుగుతుందన్నమాట. అంతటి మహిమాన్వితమైన ఆలయం ఈ ఆలయం. ఇప్పుడు మనం వచ్చేసి గర్భాలయానికి ఎదురుగా ఉన్నామండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అమ్మవారి గర్భాలయానికి వెనుక భాగంలో మనకి చూసుకున్నట్లయితే జయలక్ష్మి అమ్మగారు అలాగే నారాయణ స్వామి గారు వారిద్దరు ఇక్కడ జీవ సమాధి అయినవి మనకి వెనుక కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారి గర్భాలయం వెనుకనే వారు జీవ సమాధి అయ్యారు. అంతకు ముందు ఇది వచ్చేసి కేవలం నాగదేవత ఆలయం. తర్వాత ఇద్దరు గురువులు ఇక్కడ సజీవంగా అంటే జీవ సమాధి అవ్వటం వల్ల ఇది గురుస్థానం అయింది, ఇంకా పరమ పవిత్రమైందని కూడా ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ ఆలయంలో కూడా ఏటా అంటే ప్రత్యేక దినాల్లో చాలా వరకు ప్రతి పౌర్ణమి రోజు కూడా ఇక్కడ హోమాలు యజ్ఞాలు అనేవి జరుగుతూ ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ నాగమ్మ తల్లికి కూడా నవరాత్రులు అనేవి చాలా ఘనంగా చేస్తారని చెప్తున్నారు ఆలయ అధికారులు. అది కూడా వచ్చేసి ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా అంటే 9 రోజుల పాటు ఘనంగా అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు అనేవి ఇక్కడ చేయటం జరుగుతుంది. అలాగే చివరి రోజున అమ్మవారికి రథంపై ఊరేగింపు కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడికి రావాలనుకున్న భక్తులు అంటే నార్మల్ రోజుల్లో ఎంత విశేషంగా పూజలు అవన్నీ జరుగుతాయో నవరాత్రుల టైంలో ఇంకా మరీ ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు అనేవి విశేషంగా జరుగుతూ ఉంటాయి అని కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే అంటే మనసులో కోరిన కోరికలు ఏమన్నా కోరికలు ఉండి తీరకపోయినా అలాగే సంతానంతో ఇబ్బంది పడుతున్నా ఏమన్నా దోషాలు ఉండి ఆ దోషాల వల్ల కూడా చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నా కానీ ఈ ఆలయానికి ఒక్కసారి వచ్చి ఈ అమ్మని దర్శనం చేసుకున్నా చాలు మీ దోషాలు అనేవి నివృత్తి అవుతాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి అలా ఎంతోమంది వాళ్ళ దోషాలను వాళ్ళంతా
నివృత్తి చేసుకొని అమ్మవారిని మనస వాచ కర్మణ స్మరించుకొని వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా ఈ ఆలయం చాలా పరమ పవిత్రం అయిపోయిందనమాట. ఇంకా చెప్పాలంటే జయలక్ష్మి అమ్మగారు, నేను మొదట్లో మీకు చెప్పినట్లుగా ఈ ఆలయాన్ని నిర్మించింది జయలక్ష్మి అమ్మగారు. ఆవిడ చిన్నతనంలో చూసుకున్నట్లయితే అమ్మగారికి ఎప్పుడూ కూడా పాములు అనేవి కనిపిస్తూ ఉండటం జరిగేది. ఇంకా ఆ వయసులో వచ్చేసి ఆవిడ విపరీతంగా ఈ పాములు చూసినప్పుడల్లా భయపడుతూ ఉండేవారట. అలా కొంతకాలం జరుగుతూ ఉన్నప్పుడు ఈవిడ ఎవరైతే అంటే యుక్త వయసుకు వచ్చాక ఈ అమ్మగారు ఎవరినైతే వివాహం చేసుకున్నారో వారి వంశం అంటే వారి వంశీకులందరికీ కూడా కులదేవత నాగమ్మట. సో ఆ నాగదేవతను వీళ్ళు ఆరాధించడం పూజించడం జరిగింది. ఎప్పుడైతే జయలక్ష్మి అమ్మగారు వివాహం చేసుకొని అత్తగారింటికి వచ్చారో అప్పటి నుంచి కూడా జయలక్ష్మి అమ్మగారు కూడా ఈ నాగదేవతను పూజించడం ఆరాధించడం అనేది చేస్తూ వచ్చారు. ఆ విధంగా ఉన్నప్పుడు అమ్మవారు నాగదేవత ఒకరోజు స్వప్నంలో జయలక్ష్మి అమ్మగారికి కనిపించి నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఆలయాన్ని కట్టించండి అని చెప్పడం జరిగిందట. ఆ విధంగా అమ్మ ఇక్కడికి రావటము ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. 1967 ఆ టైంలో చూసుకున్నట్లయితే ఈ ఆలయాన్ని చాలా గర్భాలయం ఉంది కదా, గర్భాలయం చాలా చిన్నగా నిర్మించడం జరిగింది. తర్వాత మళ్ళీ అమ్మవారు అంటే నాగదేవత మళ్ళీ జయలక్ష్మి గారికి కల్లో కనిపించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి, ఇంకా పెద్దగా ఘనంగా దీన్ని నిర్మించాలని చెప్పడం. ఆ తర్వాత ఆ తల్లి దయ వల్ల చాలామంది ఇక్కడికి వచ్చి అంటే వాళ్ళకి తోచినంత ఈ ఆలయాన్ని కట్టించడానికి ఎంత తోస్తే అంత డబ్బులు ఇవ్వటం, ఆ విధంగా చాలామంది దాతలు డబ్బులు ఇవ్వడంతో ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా సర్వాంగ సుందరంగా నిర్మించడం అనేది జరిగింది. అండ్ అలాగే జయలక్ష్మి అమ్మగారు కూడా ఈ ఆలయం నేను ఇందాక మీకు చూపించినట్లు ఆలయ నమూనాలో గోపురం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ పెద్ద గోపురం అంటే ఆ సింహద్వారం దగ్గర ఉన్న గోపురాన్ని నిర్మించిన తర్వాత నేను జీవ సమాధి అవుతానని చెప్పేసి జయలక్ష్మి అమ్మగారు చెప్పారట. ఆ విధంగానే ఆవిడ అన్నట్లుగానే ఈ గోపురాన్ని అంటే ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత గోపురం అది కూడా ప్రధాన గోపురం ఏదైతే ఉందో ఆ గోపురం నిర్మించడం అయిన వెంటనే జయలక్ష్మి అమ్మగారు కూడా ఇక్కడ ఆలయం వెనుక భాగంలో అమ్మ జీవ సమాధి అయ్యారట. ఈ ఆలయం చరిత్ర వచ్చేసి ఇదండి. సో ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలతో ఫ్యామిలీస్తో వచ్చి ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. మనం ఇప్పుడు వచ్చేసి గర్భాలయంలోకి నేను వెళ్ళబోతున్నాను. ఈ సౌండ్ అవన్నీ వినిపిస్తున్నాయి కదా, అమ్మవారికి ఇప్పుడు హారతి ఇస్తున్నారనమాట, హారతి సమయము. సో వెళ్ళి అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాం. లోపలికి కెమెరాల అనుమతి లేదు కాబట్టి నేను వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తాను. నాగరానివని నాగమణి అని కొలువు తీరి ఉంటూ నువ్వు కొలువు తీరి ఉంటూ. నమస్కారం అమ్మగారు. ఈ ఆలయ చరిత్ర గురించి అమ్మవారి మహిమ గురించి వచ్చిన భక్తులందరూ కూడా చెప్తూనే ఉన్నారు. మీ మాటల్లో ఈ ఆలయ చరిత్ర అసలు అమ్మవారి మహిమ ఇంతగా వ్యాపించడానికి అంటే ప్రధానంగా ఏంటి కారణం, ఇక్కడ ఏ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి మాకు ఒకసారి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. ఓం శక్తి పరాశక్తి అనేటువంటిది నాగదేవత యొక్క మూలమంత్రం. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ పరిధి లాల్ బజార్ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా సెంట్రల్ బ్యాటరీ 7th వార్డులో ఉన్నటువంటి శ్రీలశ్రీ జయలక్ష్మి అమ్మ గురుస్థానం అని పిలువబడేటువంటి ఈ నాగదేవత దేవాలయం సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఇది ఇప్పుడు మిలిటరీ కంటోన్మెంట్, దీనికి ముందు ఇది బ్రిటిష్ కంటోన్మెంట్గా ఉండేది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొలువు చేసేటువంటి అనేక మంది వర్కర్స్ పనివాళ్లలో ఈ జయలక్ష్మి అమ్మవారు వాళ్ళ యొక్క పూర్వీకులు తమిళనాడు తిరుచునాపల్లి అనేటువంటి ఊరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా 1942, 43, 44, 40 సంవత్సరాలు అమ్మగారికి ఒక 14-15 ఏళ్ళ వయసు ఉండేటువంటి అమ్మవారు ఆమె జయలక్ష్మి అమ్మవారు. ఈ గర్భాలయం లోపల పుట్ట మాత్రమే ఉండేది. అప్పుడు దేవాలయం లేదు. అమ్మగారు ఒకసారి నిర్మాణం చేయాలని ప్రయత్నించి పుట్టకి పై భాగంలో కప్పులాగా వేయాలని ప్రయత్నిస్తే దాన్ని బ్రిటిష్ వాళ్ళు కొలగొట్టడం జరిగింది. అప్పుడు వాళ్ళకు కూడా కొన్ని అపశకునాలు అనేవి జరిగాయి. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా అమ్మగారు గర్భాలయాన్ని 1967వ సంవత్సరంలో దీన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అమ్మగారికి మొదటి సంతానం నాగనారాయణ స్వామి అనేటువంటి బాలుడు అమ్మగారి మొదటి సంతానం. వారు 7-8 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆ బాలుడే తల్లి కలలో కనబడి ఈ దేవాలయాన్ని కట్టమని చెప్పినట్టుగా ఒక చరిత్ర రాసి ఉంది ఈ దేవాలయం యొక్క పూర్వ భాగంలో.
కాబట్టి దాన్ని అనుసరించి అమ్మవారు అంచెలంచెలుగా గుడి కడుతూ 1977-78 సంవత్సరాలకు గాను అక్కడ దక్షిణామూర్తి సన్నిధి మరియు కాలభైరవ స్వామి సన్నిధులు మరియు సంతోషి మాతా సన్నిధి 1985, 86, 87కి రాజగోపురాలు, తూర్పు రాజగోపురం మరియు ఉత్తర రాజగోపురాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే అమ్మగారు వివాహము, పిల్లలు 4 ఆడపిల్లలు, తర్వాత 3 మగపిల్లలు, వీళ్ళు ఈ సంతానం అయిన తర్వాత స్వచ్ఛందంగా ఆమె సన్యాసాన్ని తీసుకోవడం జరిగింది. అంటే అమ్మగారు 27, 28, 29 ఏళ్ల వయసులోనే ఆమె సన్యాస వ్రతాన్ని తీసుకొని హఠయోగం అనేటువంటి ఒక దీక్షలు, యోగాల్లో అదొకటి, ఆ ధ్యాన యోగాన్ని తీసుకొని పుట్టకి లోపల భాగంలో దేవాలయం గర్భాలయంలో పుట్టకి ఒక సొరంగ మార్గం ఉండేది. ఆ లోపల 6 అడుగుల లోపలికి వెళ్ళి అమ్మవారు ధ్యానం చేసేటువంటి ఒక స్థితి అన్నమాట, ధ్యాన స్థితి అంటారు. దాన్ని హఠయోగం అంటారు. అటువంటి యోగాన్ని అమ్మగారు ఆమె చనిపోయేంత వరకు, అంటే 1997 హోలీ పౌర్ణమి రోజున అమ్మగారు వెనకాల బృందావనం సమాధిలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు కూడా అమ్మగారు సన్యాసవ్రత దీక్షలో నిరాడంబరమైనటువంటి జీవితం, ప్యాషన్ లైఫ్ అనేటువంటిది ఆమె తీసుకోకుండా నిరాడంబరమైన జీవితంతో ఉండి భక్తులు అనేక మంది వాళ్ళ యొక్క నమ్మకంతో, విశ్వాసాలతో ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా పూర్తిగా దేవాలయానికి నిర్మాణానికి ఉపయోగించి ఉత్తరోత్తర అన్నదానాలకు కానీ, అదేవిధంగా సర్పదోష పరిహార పూజలకు కానీ వీటన్నింటికి కూడా అమ్మవారు వెచ్చించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా పూజలు అనేటువంటివి నాగప్రతిష్టలు జరుగుతాయి. అది వెరీ సివియర్ కేసు. ఎవరన్నా పాముని చంపడము, లేకపోతే ఇళ్ళు నిర్మాణాలు కట్టేటప్పుడు ప్రొక్లీనర్తో పుట్టలు తొలగించడము, ఇటువంటివి చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రాయశ్చిత్తానికి గాను నాగప్రతిష్టలు చేసుకుంటారు. వాళ్ళకి గర్భం నిలవకపోవడం అనేటువంటి దోషం అనేది అనేకంగా ఉంటుంది. ప్రధానంగా సంతాన సమస్య. అదేవిధంగా అటువైపు ముడుపులు కట్టడం అనేది ఉంది. ఈ ముడుపులు కట్టడం కూడా అమ్మగారి యొక్క తీసుకొచ్చినటువంటి ఒక ఆచారం. ఇది ప్రధానంగా పెళ్లి గురించి, సంతానం గురించి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, వీటన్నింటికి కూడా ఈ ముడుపులు కట్టడం. అందులో ఒక ఎర్రబట్ట, అందులో 2 సర్పాలు, అదేవిధంగా మినుములు, ఉలవలు, ఇటువంటి నాగదేవతకు సంబంధించినటువంటి ధాన్యాలను అందులో భక్తుల చేత కట్టించి వారి యొక్క సంకల్పం ఏమైతే ఉందో దాన్ని చెప్పుకొని దాన్ని ముడివేయడం జరుగుతుంది. దాన్ని ప్రదక్షిణ చేసి ఇక్కడ కట్టించడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు బెల్లం గూడు అంటాం కదా, మనం బెల్లాన్ని సమర్పించడము, లేకపోతే బియ్యం ఇవ్వడము, అదే వాళ్ళ శక్తిని బట్టి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరి దగ్గర ఎటువంటి డిమాండ్ చేయడం అనేటువంటిది జరగదు. ప్రతి శుక్రవారం రోజు ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతుంది. దేవాలయంలో పూర్వీకులు ఇంతకుముందు ఇక్కడ పనిచేసినటువంటి మిలిటరీ ఆఫీసర్లు అయితే కానీ వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ అనేక సేవలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్ వాస్తవ్యులు, ఈ అమ్మగారి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఆయన, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు అనేక మంది ఇక్కడ ఒకప్పుడు అమ్మగారి కాలంలో అమ్మగారితో కూడా ఉన్నటువంటి వాళ్ళు, అమ్మగారి యొక్క శక్తి ఏమిటి, ఆ అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో అని తెలిసిన వాళ్ళు, వాళ్ళ యొక్క పిల్లలు ఇంకా కూడా ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. ఇది మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ముడుపులు కట్టడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కాయను అతికించడం అనేది గర్భాలయానికి గోడకు వెనక భాగంలో జరుగుతుంది. ఈ కాయను అతికించడం కూడా దాదాపు 78, 79, 1970-79 సంవత్సరాల్లో ఒక పాప పరీక్ష రాయడానికి భయపడేటువంటి సందర్భంలో ఏడుస్తూ ఉంటే ఒక బాలుడు వచ్చి ఇక్కడ ఒక నాణ్యాన్ని ఇక్కడ అతికించిన పరీక్ష రాయని చెప్పడం జరిగింది. అదొక నాగదేవత మహిమగా ఈ దేవాలయంలో చాలామంది చెప్పుకుంటారు. ఆ విధంగా ఆ పాప నాణ్యాన్ని అతికించి పరీక్ష రాయడం ఆమె ఒక భరోసా అన్నమాట, ఆత్మస్థైర్యంగా ఆ పాప అభివృద్ధి చెందడం జరిగింది. అప్పటి నుంచి అనేక మంది భక్తులు ఇక్కడ వాళ్ళ యొక్క ప్రయత్నానికి ముందు వచ్చి ఇక్కడ నాణ్యాన్ని అతికించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రధాన దేవత నాగదేవత, సప్తమాత్రికలు మరియు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, స్వర్ణకాల భైరవ స్వామి, మధుమతి అమ్మవారు, అదేవిధంగా సంతోషిమాత, క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా తమిళ ఉగాదిని పురస్కరించి, తమిళ పుత్తాండ అంటారు, ఆ తమిళ ఉగాదిని మార్చి, ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆ పండగను పురస్కరించుకొని తమిళ ఉగాదిని పురస్కరించుకొని అక్కడ కోనేరు ఉందండి. ఆ కోనేరు దగ్గర పెద్ద ఎత్తున అమ్మవారికి తెప్పోత్సవం అనేది జరుగుతుంది. అగ్ని తొక్కడం అనేది జరుగుతుంది. కావడి అంటారు. కావడి అంటే విశేషమైనటువంటి పొంగలి ఇటువంటి పదార్థాలను, నైవేద్యాలను చేసుకొని దాన్ని కొయ్యగట్టుకొని భుజాల మీద మోసుకొని తిరిగేటువంటిది. అదేవిధంగా అమ్మవారిని కూర్చోబెట్టి
ఆడిచ్చేటువంటి ఒక పల్లకీ లాగా ఉంటుంది. తమిళనాడు సంప్రదాయానికి సంబంధించిన దేవాలయం కాబట్టి ఇక్కడ ఆ కావడి ఉత్సవాలు అనే చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ పూజలు అనేవి చేస్తూ ఉంటారు. అలాగే పౌర్ణమి, ప్రతి పౌర్ణమి రోజు కూడా హోమాలు అనేవి ప్రతి పౌర్ణమికి సామూహికంగా పూజలు జరుగుతాయండి. ఇందాక చెప్పిన విధంగానే తప్పనిసరిగా ఉదయం 7:30కి భక్తులు ఇక్కడికి రావాలండి. సర్పశాంతి హోమాలు అనేటువంటివి జరుగుతాయి. ఇది ప్రధానంగా పెళ్లిని ఉద్దేశించి, సంతానాన్ని ఉద్దేశించి జరిగేటువంటి పూజలు. అతి తక్కువ ధరలో 1500, 2000 రూపాయల్లో దాదాపు 3 గంటల సేపు పూజా హోమాది కార్యక్రమాలను జరుగుతాయి. అందులో పెద్ద ఎత్తున దాదాపు 150-200 మంది వరకు భక్తులు వచ్చి పూజలు హోమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన వస్తువులు, పువ్వులు, పండ్లు, తమలపాకులు, ఒక్కలు అవి మాత్రం భక్తులు తెచ్చుకోవాలి. మిగిలినటువంటి నాగపడగని, హోమానికి సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా మనం దేవాలయం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది కనీస రుసుములు, ఎందుకంటే సిటీ కాబట్టి మనం మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి కొద్దిగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ధరలో భక్తులకి న్యాయం జరిగే విధంగా 3 గంటల సేపు మన ఇంట్లో ఒక వ్రతం చేసుకుంటే ఎంత చక్కగా చేసుకుంటామో అంత సంతృప్తికరంగా, సుసంపన్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. ఈ పౌర్ణమి పూజలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారండి. వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయి. అలాగే స్వామి, ఇప్పుడు నవరాత్రులు జరగబోతున్నాయని చెప్పారు. నవరాత్రులు దీని గురించి కూడా ఒక్కసారి. నవరాత్రి ఉత్సవాలు అనేవి శక్తి దేవతల యొక్క దేవాలయం అన్నింటిలో కూడా నవరాత్రి ఉత్సవాలు అనేవి జరుగుతాయండి. అదేవిధంగా మనకి 22, 23 తారీఖుల నుంచి అమావాస్య తర్వాత, ఈ మహాళయ అమావాస్య తర్వాత రాబోయేటువంటి నవరాత్రుల్లో చండీ హోమాలు అనేటువంటి ప్రతిరోజు ఉదయం 8-8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చండీ హోమ పారాయణాలు అనేవి జరుగుతాయి. దీనికి ఆడవాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ వ్రతంలో ఉండి, ఉపవాస దీక్షలో ఉండి ఈ యొక్క లలితా సహస్రనామాలని, కుంకుమార్చనలని, చండీ దేవతకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇవి కూడా చాలా స్వచ్ఛందంగానే జరుగుతాయి, పెద్ద రుసుమే ఉండదండి. వీటిని వీలైనంత వరకు భక్తులు కలుసుకొని చేసుకోవాల్సిందిగా ప్రార్థన. మనం ఇప్పుడు వచ్చేసి ప్రధాన ఆలయం అంటే గర్భాలయం వెనక భాగం వైపు ఉన్నామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సప్త మాతృకలు అమ్మవార్లు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారనమాట. అండ్ అమ్మవార్ల పేర్లు కూడా చక్కగా ఇక్కడ రాయడం జరిగింది. శ్రీ బ్రహ్మీ మాత, శ్రీ మహేశ్వరి మాత, శ్రీ కౌమారియే మాత, శ్రీ వైష్ణవి మాత, శ్రీ వారాహి మాత, శ్రీ మహేంద్రి మాత, అలాగే శ్రీ చాముండి మాత అని. ఇంకా అలాగే పక్కన కనుక మనం అటు ఇటు చూసుకున్నట్లయితే అందరూ కూడా ఉయ్యాళ్ళు కట్టి కనిపిస్తున్నాయి కదండి. ఎవరైతే సంతానం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ సప్తమాతృకల దగ్గరికి, అమ్మవార్ల దగ్గరికి వచ్చి నమస్కరించుకొని ముడుపుల్లాగా మనం ఇందాక చూసాం కదా, ఎలా అయితే ముడుపులు అక్కడ కట్టారో అలాగే ఇక్కడ సంతానం లేని వారు వచ్చి ఆ ఉయ్యాలని ఇక్కడ కట్టి ఈ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే వారికి సంతానం కలుగుతుందని కూడా ఇక్కడ ఆలయ అర్చక స్వాములు వారు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ తల్లులు చక్కగా ఇక్కడ వచ్చిన భక్తులకు కొంగు బంగారమై వారికి చల్లని దీవెనలు అనేవి అందిస్తూ ఉన్నారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. తరతరాలుగా యుగ యుగాలుగా పూజలందుకుంటూ తనివి తీరనిను తలిసినోళ్ళకు. మనం ఇప్పుడు వచ్చేసి తిరుమలగిరి ఏదైతే నాగదేవత టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి బయట, అంటే కరెక్ట్గా మనం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్కి బయటే ఉన్నామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి చెట్టు దగ్గర కూడా మనకి నాగేంద్రునివి అన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. చూసుకున్నట్లయితే అంటే ఇందాక నేను చెప్పినట్లుగానే ఆలయం లోపల కూడా చాలానే ఉన్నాయి కదా. సంతానం లేని వారు కానివ్వండి, వివాహం కాని వారు కానివ్వండి, లేకపోతే కాలసర్పదోషాలు, నాగదోషం ఇలా ఉన్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించుకొని పూజలు చేయించుకొని ఆ దోషాలు నివారణ అయిన తర్వాత వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా మనకి ఇందాక పూజారి గారు చెప్పినట్లుగా ఎవరైతే అంటే తెలుసో తెలియకో పాముల్ని కొట్టడం కానీ, లేకపోతే చంపడం కానీ, లేదంటే ఏదో ఒక కారణం చేత పుట్టని తవ్వడము, పుట్టల్ని తొలగించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, వాటి వల్ల కూడా ఈ దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ దోష నివారణ కోసమనే మరీ ప్రత్యేకంగా ఇక్కడ 5 పడగలు కానీ, లేకపోతే 7 పడగల నాగమయ్య కానీ, లేదంటే జంట నాగులని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరుగుతూ వస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రతిష్ఠించి పూజ చేయటం వల్ల ఏంటంటే ఆ దోషాలు అనేవి తొలగిపోతాయని చెప్తున్నారు. అందువల్ల ఎవరైతే అటువంటి దోషాలు తెలుసో తెలియక చేసిన
వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి ఈ విధంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన వెనుక కూడా అంటే చాలానే ఉన్నాయి. ప్రతి చెట్టు చుట్టూ కూడా మనకి ఈ నాగేంద్రునివి ఇట్లా ప్రతిష్ఠించి పూజలు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడికి ఎంతోమంది భక్తులు రావటం జరుగుతుంది. అలాగే అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు మొక్కుకుంటే అవి తీరడం కూడా జరుగుతుందన్నమాట. సో అంత మహిమాన్వితమైన అమ్మవారు ఈ అమ్మవారు. అలాగే మరీ ముఖ్యంగా మంగళవారం శుక్రవారం రోజుల్లో విశేషంగా అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో మరీ ఎక్కువగా భక్తులు ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది. చూశారు కదండి తిరుమలగిరిలో ఉన్న నాగదేవత ఆలయం గురించి, ఈ ఆలయం విశిష్టత గురించి మీరు కూడా తెలుసుకున్నారు కదా. మరి ఇంతటి మహిమాన్వితమైన ఆలయానికి మీరు కూడా మీ కుటుంబంతో సహా వచ్చి ఒక్కసారన్న అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు ఈ ఆలయానికి వచ్చిన వెంటనే కూడా మీకు ఒక ఆధ్యాత్మిక భావన అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఆ తల్లి ఆశీస్సులు కూడా మీపై ఎప్పుడూ ఉంటాయి. సంతాన సమస్యలు కానీ అలాగే నాగదోషాలు ఇటువంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకున్నట్లయితే తప్పకుండా ఆ దోషాలు అనేది నివారణ అనేది జరుగుతుంది. అలాగే ఆ తల్లి ఆశీస్సులు కూడా మీ అందరి మీద ఉంటాయి. శ్రీమాత్రే నమః.